ఫేమస్ కూడా ఇంపార్టెంటే కాదనట్లేదు, గలీచి పనులు చేయడం తప్పు. ఓకే, అండ్ మోనాలిసా మీకు ఎలా అనిపించింది? నాకు ఎలా అనిపించింది అంటే తప్పండి. ఇప్పుడు నేను కూడా డైరెక్ట్ ఏం చూడలేదు. తప్పు అడగలేదు, ఎలా అనిపించింది? సరే ఓకేనా, నేను ఒక మాటలు చెప్తాను. నేను కూడా డైరెక్ట్ చూడలేదు. సో ఐ మీన్ నేను కూడా న్యూస్లో చూసిందే. సో ఆమె ఫేస్ ఏంటంటే అందంగా ఉంది, ఎక్సలెంట్గా ఉంది. ఎలా ఉందంటే ఒక హీరోయిన్కి ఉన్నటువంటి క్వాలిటీస్ ఆ ఫేస్లో కనపడుతున్నాయి. సో ఆమెకి యాక్టింగ్ రాదు కదా, ఒకవేళ ఛాన్స్ ఇచ్చినా కూడా. సో నేనేమంటా అంటే బాగుంది. నో ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ, బట్ ఓన్లీ జస్ట్ న్యూస్ ద్వారా నేను ఇన్ఫర్మేషన్ నో నో ఐ డోంట్ లైక్. ఇంకో విషయానికి వస్తే ఫస్ట్ యాక్టింగ్ నేర్చుకోవాలి. ఫస్ట్ డోంట్ లైక్ కాదండి, డోంట్ లైక్ కాదు, ఫస్ట్ యాక్టింగ్ నేర్చుకోవాలి. సో యాక్టింగ్ స్కిల్స్ నేర్చుకున్న తర్వాత షీ కెన్ గో దట్. చాలా మంది అమ్మాయిని చూసిన తర్వాత అనుకుంటున్నారు ఇంత మంచి అమ్మాయి ఏంట్రా పూసలు అమ్ముకుంటుంది అనుకుంటున్నారు. మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు నేపాల్లో కూడా కూరగాయలు అమ్ముకునే అమ్మాయి, సంకలో కూరగాయలు పెట్టుకుని అమ్ముకునే అమ్మాయి కూడా ఒకప్పుడు ఫేమస్ అయింది. ఆమె ఎక్కడికో వెళ్ళిపోయింది. ఈమె కూడా అంతే. ఇప్పుడు ఫేమస్ అనేది చాలా మటుకు చాలా మంది అందంలో కానీ యాటిట్యూడ్లో కానీ కొందరు ఫేమస్ అవుతారు. ఇప్పుడు కొందరు ఏం చేస్తారంటే ఒక డైలాగ్ ఉంది. ఇప్పుడు అంతెందుకు, మన కుర్చీ తాత ఒకటి ఫేమస్ ఉంది కదా, కుర్చీ తాత మడత పెడితే అనేది. సో ఆ మడత పెడితే ఆ మాట ఒకటి ఫేమస్ అయింది. కుర్చీ తాత లేడు, ఏమైపోయాడు? పోయినాడని కాదు, ఉన్నాడు, ఫేమస్ కాలేదు. అంటే ఆవిడ పూసలు అమ్ముకునేటప్పుడు చాలా మంది వచ్చి ఫోటోలు దిగడంతో, ఆవిడ మీద పడడంతో, ఆవిడ మీద అంటే చీరలు కప్పి పక్కన దాచిపెట్టి ఊరికి పంపించారు. బట్ ఈ అంటే ఈ కైండ్ ఆఫ్ చూస్తుంటే ఏంటి అసలు ఎలా వెళ్తుంది? అసలు ఎక్కడికి వెళ్తుందో సమాజం మనకైతే తెలియదండి. నేనైతే ఆమె డైరెక్ట్ చూడలేదు. నా ఒపీనియన్ ఏంటంటే బయట పెడతాను. ఒక అమ్మాయి అందంగా ఉండడం కామన్, న్యాచురల్. ఆమెది ఏంటంటే ఇప్పుడు సినిమా యాక్టర్లు ఫేస్లోకి అవి వేసేస్తారు, మేకప్లు వేసి అందంగా కనపడతారు. ఆమెకు న్యాచురల్గా వచ్చిన అందం కాబట్టి నేను కూడా ఏమంటే లైక్ చేస్తాను. సో న్యాచురల్గా వచ్చిన అందం కాబట్టి నేను లైక్ చేస్తాను. అంత మాత్రాన బాలీవుడ్లో కానీ టాలీవుడ్లో కానీ హాలీవుడ్లో కానీ నటించమని చేయను. ఎందుకంటే ముందు ఫస్ట్ యాక్టింగ్ స్కిల్స్ నేర్చుకోవాలి.